హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లతా శ్రీస్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లతా శ్రీస్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో నేను ఈ రోజు చేయబోయే వంట ఫుల్ ధమాకా. అదేంటంటే మేక తలకాయ. చాలా మందికి మేక తలకాయ కూర ఇష్టం ఉంటుందండి. సో ఒక్క మేక తలకాయ కాకుండా దీంట్లో పాయ, కాళ్ళు ప్లస్ తలకాయ కూర. ఈ మాత్రం హింట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. రెండు తలకాయ రెండు మిక్స్ చేసి వండుతున్నాను. సో ఇదే కాకుండా అంచుకి మనకి టేస్ట్ కోసం, అంటే వెజిటేబుల్స్ వండుకున్నప్పుడు మనము మామూలుగా పాపడ్స్, మిర్చి అవి ఇవి చేసుకుంటాం కదా, బేజా ఫ్రై నా స్టైల్లో. ఈ రోజు తలకాయ కూరతో స్పెషల్ ఏంటంటే దీంట్లో మిల్ మేకర్ కలుపుతున్నాను. ఫుల్ హై ప్రోటీన్. ఊరికి వట్టి మిల్ మేకర్ వండితే తినరు. సో అది మనం మటన్ లో అయినా, తలకాయ కూరలో అయినా, దేంట్లో చికెన్ లో అయినా వేసుకొని తింటే అసలు అది కూడా ఒక మటన్ లాగే టేస్ట్ వస్తుంది. సో దాని సూప్ అంతా దీనికి పట్టేస్తుంది కాబట్టి మనకు ఆటోమేటిక్ కొంచెం వెజ్ అంటే ప్రోటీన్ కూడా వచ్చేస్తుంది. సో ఈ టిప్ పాటించి చూడండి. నేను చాలా సార్లు వండుకొని తిన్నాను. ఎమ్మీగా ఉంటది. ఒకసారి చూడండి. ఓకేనా అండి? ఇదే స్పెషల్. ఇంకా అయితే ఈ మిల్ మేకర్ ని ఒక 5 minutes బాయిల్ చేసుకుందామా? ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా? వంట రెసిపీలోకి. తలకాయ కాళ్ళ కూరకి అండ్ భేజాకి కావలసిన ఇంగ్రీడియంట్స్ ఇక్కడున్నాయి చూడండి. దీనికి కావలసిన ఇంగ్రీడియంట్స్ అన్ని ఇక్కడున్నాయి. సో నార్మల్ గా నాన్ వెజ్ లో ఏమైతే వేసుకుంటారో అదే, లైట్ కొంచెం చేంజ్ ఉంటది అంతే, తప్పితే యాజ్ ఇట్ ఈస్ సేమ్ అదే ప్రాసెస్, కొంచెం లైట్ గా చేంజ్ ఉంటుంది. చూడండి. ఆయిల్ పోసేసుకుందామండి. కుక్కర్ హీట్ అయింది. బగారా ఆకు, ప్రతి దాంట్లో బగారా ఆకు పువ్వు ఎందుకంటే మంచి అరోమా కోసం అండి, బాగుంటది. అండ్ ఇవి సుగంధ ద్రవ్యాలు అంటారు. ఇవి హెల్త్ కి చాలా మంచిది. అన్ని ఎక్కువ మట్టుకి వాడితే మంచి, అన్ని కూరల్లో వాడితే మంచిది. బట్ అన్నిట్లో వాడలేము. నాన్ వెజ్ లో అయితే కంపల్సరీ వాడాలి. కొన్ని వెజ్ లో కూడా వాడొచ్చు. సుగంధ ద్రవ్యాలు హెల్త్ కి మంచిదని చెప్పేసి నేను చాలా సార్లు విన్నాను. అండ్ నెక్స్ట్ ఉల్లిపాయలు. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసుకోండి ఉల్లిపాయలు. నేను మరీ హెవీగా గ్రేవీ కాకుండా కొంచెం లైట్ గానే ముక్క ఉండాలి, అలా చేస్తాను. ఇప్పుడు కొంచెం పుదీనా వేద్దాం. దీంట్లో ముందే వేయాలండి. తలకాయ కూరలో ఫస్ట్ వేయాలి పుదీనా, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ అల్లం వెల్లుల్లి, ఉల్లిపాయలు మంచి బ్రౌన్ కలర్ అయిపోయినాయండి. టోటల్ మాడిపోయేదాకా చూడకూడదు. ఇప్పుడు తలకాయ, పాయ, కాళ్ళు, తలకాయ కూర కొంచెం వీక్లీ వన్స్ అన్న తినండి, చాలా మంచిది బోన్స్ కి. నేనైతే వారానికి ఒక్కసారి 2 times కూడా తింటాను. తగినంత కారం ఒక 3 spoons పడతాయండి, క్వాంటిటీ ఎక్కువ ఉంది కాబట్టి. అండ్ ధనియా పౌడర్ ఒక 2 spoons. అండ్ సాల్ట్ ఒక 2 spoons. పింక్ సాల్ట్ వాడతానండి, రాక్ సాల్ట్. కొంచెం సిమ్లో పెట్టుకోవాలండి. ఇది అన్ని ఇంగ్రీడియంట్స్ వేసేటప్పుడు కొంచెం సిమ్లో పెట్టుకోవాలి. కాసేపు మూత పెట్టి ఉంచుకుందాం. తలకాయ కూర కోసం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. ఇది గసగసాలు. చాలా మంది గసగసాలు వాడడం మానేశారు, కానీ చాలా టేస్టీగా ఉంటుందండి. యూజ్ చేసి చూడండి ఈసారి తలకాయ కూరలో, చాలా బాగుంటుంది. సో దీన్ని కొంచెం వేడి చేసుకుందాం.
ఇది ఉదయను కొంచెం రోటిలో దంచుకోమని చెప్తున్నానండి, గ్రైండర్లో చేయకుండా. గసగసాలు రోటిలో దంచుకోవాలి, చాలా టేస్ట్ వస్తుంది. ఉదయ ఈ పని చేయమ్మా. కొబ్బరిని కూడా కొంచెం వేయించుకోవాలి. సరే కర్రీ చూద్దామా అండి. చక్కగా వేగిందండి. ఇప్పుడు ఇందులోనే మిల్ మేకర్ కూడా వేసేసేద్దాం. సో మిల్ మేకర్ వేసేసాం కదండి. ఇప్పుడు తగినంత వాటర్ పోసుకుందాం. ఇది మిక్సీ పట్టేసుకున్నామండి. ఇందులో కొబ్బరి మిక్స్ పట్టే ముందు దీంట్లో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒక 5 ఇలాచీస్, కొన్ని లవంగాలు, ఒక 3 పట్ట, కొంచెం సాజీరా అండ్ స్పెషల్లీ దీనికి కొంచెం జీలకర్ర కూడా వేయాలండి, చాలా మంచిది హెల్త్కి. సో దీన్ని ఒక తిప్పుకుందామా. కొబ్బరి గ్రైండింగ్ అయిపోయిందండి చక్కగా. నాకైతే ఎరోమా ఎలా ఉందంటే నిజంగా నోరు ఊరుతుంది. స్మెల్కి ఎప్పుడైపోతే ఎప్పుడు తిందామా అన్నట్టుంది నాకు. అయితే ఈరోజు తలకాయ కూరకి స్పెషల్ బగారా రైస్ కూడా వండుతున్నాను. ఆల్రెడీ అంతకుముందు ఎలా వండాను అదే ప్రాసెస్ కాబట్టి మళ్ళీ చూపించక్కర్లేదేమో. ఈరోజు ఇంకొకటి స్పెషల్ ఏంటంటే ప్రోటీన్ అంటే గుడాలు. దీంట్లో ఏంటంటే బబ్బెర్లు, రాజ్మా, తెల్ల శనగలు, ఎర్ర శనగలు అన్ని మిక్సింగ్, ఇంకా వేరే ఇంకేమన్నా ఉన్నా కూడా అన్ని మిక్స్ చేసి నైట్లో నానబెట్టేసుకోవాలి. ఇంకా ఇది చేసేసుకొని దీన్ని కొంచెం లైట్ గా ఉల్లిపాయలు అట్లా వేసి తాలింపు వేసుకోవాలి. తలకాయ కూరతో కలుపుకొని తింటే నా సామిరంగా చుక్కలు కనబడతాయి. ఓకేనా? అయితే ఇది స్టవ్ లో ఎక్కించుకుందామా. ఓకే చేసేసావా? వెరీ గుడ్, సూపర్. ఇంకా ఉదయ బ్రెయిన్ వండేద్దామా? అమ్మ మేడం, నేను బ్రెయిన్ వండేంత బ్రెయిన్ ఉందా నాకు? ఏంటి బ్రెయినా? బ్రెయిన్ ఉండడానికి బ్రెయిన్ లేదా? కోడి బ్రెయినా మేక బ్రెయినా? నువ్వు నా పక్కన ఉన్నావు, ఈ ఒక బ్రాండ్ పక్కన ఉన్నావు. సో నా బ్రెయిన్ నీకు అలా వచ్చేస్తుంది కాబట్టి థింక్ చేయి ఎలా ఉండాలో. ఓకేనా? విజిల్స్ అయిపోయినాయండి, 6 విజిల్స్ అయ్యాయి. సో ఇది అయిపోతుంది అందులోనే. ఈలోపు మనం బ్రెయిన్ ఫ్రై చేసుకుందాము. సో లెట్స్ స్టార్ట్ బ్రెయిన్ ఫ్రై. ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయండి, కొంచెం అల్లం వెల్లుల్లి అండ్ కొంచెం పసుపు, కొంచెం కొత్తిమీర, ఇదంతా వేసాక ఇప్పుడు డైరెక్ట్గా బ్రెయిన్ వేసేయాలి. దీనికి ఎక్కువ గ్రేవీ అవసరం ఉండదండి, నేను టెక్నిక్ చూపిస్తాను. ఇందులోనే కారం పొడి, సాల్ట్, ధనియాల పొడి అండ్ కొంచెం మనము నూరి పెట్టుకున్న కొబ్బరి పొడి. ఇది తలకాయ కూర కోసము మనం గ్రైండ్ చేసుకున్న కొబ్బరి పొడి, కొంచెం ఇది వేసుకుందాం. ఇలా ఫ్రై చేసిన తర్వాత కొంచెం స్లైట్గా, అంటే ఎక్కువ కాదు, కొంచెం లైట్గా వాటర్ అండ్ మూత పెట్టేసుకుందామండి. బబ్బెర్లు అయిపోయినాయా ఒక్కసారి ఓపెన్ చేసి చూద్దాం. గుడాలు తాలింపు వేసేసుకుందామా. ఆయిల్, కొంచెం ఆయిల్, పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకుందాం. నెక్స్ట్ కొంచెం పసుపు, ఎల్లిపాయ తురుము. దీన్ని హెవీగా ఇలా ఎక్కువ ఉల్లిపాయలు పచ్చిమిర్చులు అవి ఎక్కువ ఇది చేయకూడదండి. అండ్ దీని తర్వాత లాస్ట్కి సాల్ట్, కొంచెం కొత్తిమీర అండి.
కొత్తిమీర ఎంత వేసుకోవచ్చు. నేను కారం పొడి వేయలేదండి, పచ్చిమిర్చి వేసాను. సో కారం అవసరం లేదు. ఇది తలకాయ కూరకి అంచుకి తింటాం కదా, సో తలకాయ కూరలో కారం ఉంటుంది కాబట్టి ఇది ప్లెయిన్గా వండుకోవాలి. అయితే ఇది తలకాయ కూర గుడాలు మా తెలంగాణ స్పెషల్. దానికి పక్కన కళ్ళు పెట్టుకుంటే ఇంకా అద్రిపోతుందండి. నాకు అలవాటు లేదనుకోండి, సో తాగే వాళ్ళకి మాత్రం చాలా బాగుంటుంది. సో ఇప్పుడు బ్రెయిన్ చూసుకుందామా. అయిపోయిందండి బ్రెయిన్ కర్రీ. వావ్, ఇక్కడ బ్రెయిన్ రెడీ అయిపోయిందండి అండ్ బబ్బెర్లు కూడా రెడీ అయిపోయింది. సో దీన్ని ఒక పాత్రలో తీసేసుకుందామా. సో తలకాయ కూర అయిపోయిందా లేదా ఒకసారి చెక్ చేద్దామండి. సూపర్గా కుక్ అయిందండి. ఇప్పుడు ఇందులో మసాలాలు వేసుకుందామండి. మళ్ళీ స్టార్ట్ చేసి మసాలాలు వేసుకుందాం. ఇప్పుడు కొబ్బరి పొడి అండ్ మనం నూరి పెట్టుకున్న గసగసాలు, ఒక్కసారి అది సాల్ట్ సరిపోయిందా లేదా ఒకసారి చెక్ చేసుకుందామండి. కొంచెం సాల్ట్ పడుతుందండి, కొంచెం ఒక 2 minutes ఇది కొంచెం బాయిల్ కావాలండి. ఈలోపు బాయిల్ అయ్యే ముందు కొంచెం మళ్ళీ ఇంకొంచెం పుదీనా పైనుంచి అండ్ కొత్తిమీర హెవీగా కొంచెం ఒక 2-3 minutes బాయిల్ కాగానే ఇంకా దించేయడమే అండి. ఓకే అండి, తలకాయ కూర ఫినిష్ అయిపోయింది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని దించేయడమే. బగారా ప్రాసెస్ చేసుకుందామండి. ఈ లోపు ఆల్రెడీ చూసారు మీరు బగారా అన్నం ఎలా చేస్తాను, ఇంకా చూపించే అవసరం లేదు, కానీ కొంచెం చూపిస్తున్నాను. ఇది మన ప్యూర్ గీ అండి, దేశీ ఆవు నెయ్యి. కొంచెం నెయ్యి తినొచ్చండి. ఉల్లిపాయలు వేసుకుందాం అండ్ పుదీనా అండి కొంచెం. సో రైస్ వాష్ చేసుకొని రైస్ కుక్కర్లో వేసేసుకుంటానండి. ఓకే ఫ్రెండ్స్, ఫుడ్ అంతా రెడీ అయిపోయింది. తలకాయ కూర, పాలకూర అండ్ భేజా గుడాలు అండ్ బగారా రైస్ అండ్ పప్పుచారు ఇవన్నీ ఫినిష్ అంటే రెడీ అయిపోయాయి. ఒక్కసారి ఫుడ్ టేస్ట్ చేసి చూద్దామా. మా వారు లేరు, తను ఒక షూట్ లో బిజీ ఉన్నారు. తను ఉంటే నాకు మంచిగా అంటే టేస్ట్ ఎలా ఉందో చెప్పేవాళ్ళు. ఇంక ఇప్పుడు నేనే చెప్పాలి. నేనైతే చాలా హెవీగానే తింటానండి. ఇప్పుడు రైస్, తలకాయ కూర అండ్ భేజా ఫ్రై అండ్ గుడాలు. ఏ మాట కా మాట అనాలి, నిజంగా నిజంగా చాలా బాగుంది. అండ్ రెసిపీ అయితే అదిరిపోయిందండి. నిజంగా మీరు ట్రై చేసి చూడండి అండ్ రెసిపీ ఎలా ఉందో కామెంట్ కూడా చేయండి. ఓకే అండి, ఈ రెసిపీ చూసారు కదా, దీని గురించి కామెంట్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఏ రెసిపీ చేయాలో కూడా కామెంట్ చేయండి. ఇంక ఇదైతే ట్రై చేసి చూడండి. అగైన్ నెక్స్ట్ ఫుడ్ రెసిపీతో మీ ముందుంటానండి. టాటా, బాయ్ బాయ్, లవ్ యూ.